నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి, ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ అన్న విషయం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియ సఖి 31వ భాగం. గతం నుంచి ప్రస్తుతానికి వస్తే, గతం తాలూకా ఆలోచనలతో రాత్రంతా నిద్రపట్టలేదు హేమంత్కి. పక్క గదిలో నుంచి ఎలాంటి శబ్దమూ లేకపోవడంతో శుచి ఇంకా నిద్ర లేవలేదని అనుకున్నాడు. కానీ అప్పటికే లేచిన ఆమె అక్కడి నుంచి బయటపడడానికి దారి వెతుకుతోందని అతను ఊహించలేదు. మెల్లగా లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. సోఫా కంఫర్టబుల్గా లేకపోవడంతో ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. కణతలు రుద్దుకుంటూ బాత్రూంలోకి దూరాడు. శుచి పిల్లిలా నిశ్శబ్దంగా ఆ గదిలోకి అడుగుపెట్టింది. అతను అక్కడెక్కడా కనిపించకపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకుని మెల్లగా డెస్క్ డ్రా ఒక్కొక్కటి వెతకడం మొదలుపెట్టింది. ఎక్కడా మెయిన్ డోర్ కీస్ కనిపించలేదు. ఎక్కడ పెట్టి ఉంటాడప్పా అనుకుంటూ షెల్ఫ్ దగ్గరికి వచ్చింది. ఒక అరలో మెటల్ బౌల్ ఒకటి కనిపించింది. అందులో ఉన్నాయి తాళం చెవులన్నీ. మొహం ఆనందంతో వెలిగిపోతుండగా ఒక్కొక్క తాళం చెవిని చూసింది. అందులో ఏదే ఉంటుందో ఆమెకి అర్థం కాలేదు. అన్నీ తీసి ట్రై చేసి అక్కర్లేనివి అక్కడ వదిలేయచ్చులే అన్న ఉద్దేశంతో వెనక్కి తిరిగి గతుక్కుమంది. అక్కడ గోడకి ఒక భుజాన్ని ఆనించి చేతులు కట్టుకుని నిలబడి తననే తదేకంగా చూస్తూ నిలబడి ఉన్నాడు హేమంత్. అతను అక్కడికి వచ్చి చాలాసేపే అయినట్టుగా అతను నిలబడిన విధానమే చెప్తోంది. నేను వెళ్ళాలి కోపంగా అంటూ ఆ తాళాలు తీసుకుని బయటికి నడవబోయింది. వెళ్ళలేవు సింపుల్గా అనేసిన అతని వైపు చివ్వును తిరిగింది శుచి. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఒకప్పుడు సిగ్గుగా ప్రేమతో తనని చూసిన ఆ కళ్ళలో కోపాన్ని భరించలేకపోయాడు హేమంత్. కానీ తన తొందరపాటు పనికి ఆ బాధ అనుభవించక తప్పదు. కళ్ళలోకి చివ్వుమని పొంగిన బాధని అతి కష్టం మీద అణుచుకున్నాడు. హీ డిజర్వ్డ్ దట్, రైట్? కానీ అది గమనించింది శుచి. ఆమె మనసు బాధగా మూలిగింది. కానీ ఆమెలో సున్నితమైన భావనని హేమంత్ నులిమేశాడు. తన ప్రేమని అవమానించాడు. కనీసం ఏం జరిగిందో చెప్పకుండా 5 ఏళ్ల విలువైన కాలాన్ని మట్టిపాలు చేశాడు. ప్యారిస్ వెళ్ళిపోయాడని, అటు నుంచి అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయాడని తనకి చేరేలా చేశాడు. తను పిచ్చిదానిలా అతని ప్రేమ కోసం తప్పించిపోయింది. ఆయన గారు మాత్రం ఇక్కడే హ్యాపీగా మోడల్స్ మధ్యలో ఫొటోస్ తీసుకుంటూ చక్కర్లు కొడుతున్నాడు. కసిగా అనుకుంది మనసులో. ప్రతిసారి నీ ఇష్టం వచ్చినట్టు జరుగుతుందని అనుకోకు మిస్టర్ హేమంత్, నేను వెళ్ళి తీరుతాను చెప్పి ఆవేశంగా డోర్ వైపు అడుగు వేయబోయింది. మెయిన్ డోర్ కీస్ అందులో లేవు కూల్గా చెప్పాడు. ఆమె టక్కున ఆగిపోయింది. అతను తనని ఆపడం లేదు. కీస్ అవి కావని చెప్తున్నాడు. అది శుచి మెదడుకు చేరగానే ఆమె మొహం ఎర్రగా కందిపోయింది ఎంబరాస్మెంట్తో. ఆ కీస్ని తిరిగి బౌల్లో పడేసింది. మెయిన్ డోర్ ఓపెన్ చేయి కోపంగా ఆర్డర్ వేసింది. అది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్, సో నేను చెప్తే కానీ వెళ్ళలేవు తాపీగా అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. ఒక్క క్షణం ఆమె మొహం పాలిపోయింది. హేమంత్తో ఒంటరిగా అంటే అది తన సహనానికి ఆత్మాభిమానానికి పెద్ద పరీక్ష. జీవితంలో తను ఎదుర్కొన్న పరీక్షలు చాలు. డోర్ ఓపెన్ చేయి హేమంత్ సూటిగా అతని కళ్ళలోకి చూసి కామ్గా చెప్పింది. చేస్తాను, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అతను కూడా సీరియస్గా అన్నాడు. నీకు నాకు మధ్య క్వశ్చన్ అవర్ ఏమీ లేదు, ప్లీజ్ లీవ్ మీ అలోన్ కఠినంగా వార్న్ చేసింది. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు చాలు, ఎస్ ఆర్ నో అంతే, అంతకన్నా ఎక్కువ మాట్లాడవలసిన పనిలేదు పట్టిన పట్టు విడవకుండా అన్నాడు. చిన్నగా నిట్టొచ్చింది సుచరిత. హేమంత్ పట్టుదల తెలుసామెకి. ఒకసారి ఒక డెసిషన్కి వచ్చాడంటే అది పూర్తయ్యేదాకా వదలడు. ఇప్పుడు తను ఆ జవాబేదో ఇచ్చేదాకా ఇలా టెన్నిస్ ఆడినట్టుగా మాటలు మార్చుకుంటూ ఉండాలి. అది తనకిష్టం లేదు. అదేదో చెప్పేస్తే తను వెనక్కి వెళ్ళిపోవచ్చు నిర్ణయించుకుంది శుచి. శుచి ఒక నిర్ణయానికి వచ్చిందని కొద్దిగా గెట్టం పైకెత్తి తన వైపు స్థిరంగా చూసినప్పుడే అర్థమైంది హేమంత్కి. అడుగు, నీకు పెళ్ళయిందా? బుల్లెట్లా దూసుకొచ్చి సూటిగా సుచరిత గుండెని తాకింది హేమంత్ ప్రశ్న. అతను రవితో మాట్లాడాడు, విషయాలు తెలిసాయి. అయినా ఆమె నోటి వెంట జవాబు వినాలని అతను ఆతృతగా ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అసలు ఏమనుకుంటున్నాడు హేమంత్ తన గురించి? తను ఆ ప్రశ్న ఎలా వేశాడు? అసలు తన ప్రేమ మీద అంత నమ్మకం ఉందా? ఆవేశంతో ఒళ్ళు కంపించిపోయింది ఆమెకి.
5 ఏళ్లుగా అతని ఒక్క మాట కోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తూ ఫోన్ చేయడని తెలిసి కూడా మొబైల్ రింగ్ అయినప్పుడల్లా అతనేమో అనుకుని కాదని తెలిసి డిసప్పాయింట్ అవ్వడం, అది షేర్ చేసుకోవడానికి ఎవరూ లేక ఒంటరిగా తనలో తానే ఏడ్చిన రోజులు కళ్ల ముందు మెదలగానే ఆమె ప్రయత్నం లేకుండానే చెయ్యి విసురుగా గాలిలోకి లేచి అతని చెంపని తాకింది. ఆ శబ్దం నిశ్శబ్దంలో డాల్బీ సిస్టమ్ ఎఫెక్ట్తో వినిపించింది. తనలో అంత కోపం దాగి ఉందని ఆమెకి అంతవరకు తెలీదు. ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమె షాక్ తిన్నట్టుగా అచేతనంగా నిలబడిపోయింది. ఎర్రగా కందిపోయిన హేమంత్ చెంపవైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడిపోయింది. హేమంత్ పెదవి విప్పి మాట్లాడేలోపుగా శుచి కిర్రున వెనక్కి తిరిగి ఆ గదిలో నుంచి పరిగెత్తింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అతని చెంపని తాకిన ఆమె చెయ్యి ఇంకా చిమచిమలాడుతోంది. తన గదిలోకి వచ్చి డోర్ లాక్ చేసుకుని తలుపుకి ఆనుకుని నిలబడిపోయింది. ఆమె తన అరచేతిని చూసుకుంది. ఎర్రగా కందిపోయింది. గట్టిగా కళ్ళు మూసుకుని అలానే నిలబడిపోయింది. కళ్ళలో నుంచి బుగ్గల మీదకి జారుతున్న నీళ్లని తుడుచుకోవాలి అన్న ఆలోచన కూడా లేని దానిలా నిలబడింది. 2 నిమిషాల తర్వాత తలుపు మీద సున్నితంగా తట్టిన శబ్దమైంది. ఆమె గబగబా కళ్ళు తుడుచుకుంది. శుచి, ప్లీజ్ ఓపెన్ ద డోర్. అటునుంచి హేమంత్ కంఠం మృదువుగా వినిపించింది. వెళ్ళిపో హేమంత్, నీతో మాట్లాడడం లేదు. ఏడుపుని అదిమి పెట్టుకుని వణుకుతున్న కంఠంతో చెప్పింది శుచి. శుచి, ప్లీజ్. అటునుంచి హేమంత్ తన నుదురు డోర్కి ఆనించి బ్రతిమాలాడు. అతని కంఠంలో బాధ ఆమెని కొంచెం కదిలించినా తనని తాను కంట్రోల్ చేసుకుంది. శుచి, మర్యాదగా తలుపు తెరవకపోతే డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి రావాల్సి వస్తుంది. హేమంత్ కంఠం స్థిరంగా వినిపించింది. అతను అన్నంత పని చేస్తాడని తెలిసి మెల్లగా డోర్ ఓపెన్ చేసింది. అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. చేతికి చల్లగా తగలడంతో తలెత్తి చూసింది. అతను ఏదో క్రీమ్ పూస్తున్నాడు. యు ఆర్ నాట్ మ్యారీడ్ అన్నాడు చిన్నగా నవ్వుతూ. నీకేమైనా పిచ్చా? పెళ్ళి, భర్త, పిల్లలు అంటూ పట్టుకున్నావు? కోపంగా అడిగింది అతన్ని. అతను ఏమీ మాట్లాడలేదు. నా లైఫ్లో నుంచి నువ్వు వెళ్ళిపోయావనే అనుకున్నాను శుచి. తిరిగి నిన్ను స్టూడియోలో చూసినప్పుడు దేవుడు శాడిస్ట్లలోకెల్లా శాడిస్ట్ అనుకున్నాను. ఎందుకు తిరిగి నిన్ను నా లైఫ్లోకి తీసుకొచ్చాడు అనుకున్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోనీలే వెళ్ళిపోయిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనుకున్నాను. కానీ అలా ఉండలేకపోయాను. నిన్ను చూడాలి, నీతో ఒక్కసారి మాట్లాడాలి. మనసు నా అదుపు తప్పిపోయింది. నా మీద నాకు ఎంత కంట్రోల్ ఉందో అని గర్వపడేవాడిని ఎప్పుడు. కానీ నువ్వు ఆ గర్వాన్ని స్మాష్ చేసేసావు. హేమంత్ మంద్రస్వరం రిథమిక్గా తన చెవులను చేరుతుంటే తన చేతిని వెనక్కి తీసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా వింటూ నిలబడిపోయింది. ఐ లవ్ యూ ప్రియసఖి. హేమంత్ మాటలు ఆమె మీద చన్నీళ్లు గుమ్మరించినట్టయింది. విసురుగా తన చేతిని వెనక్కి లాక్కుంది. అన్నీ నీ ఇష్టమేనా హేమంత్? 5 ఏళ్ల క్రితం నీకు ఇష్టమైన నా జీవితంలో నుంచి వెళ్ళిపోయావు. కనీసం కారణం చెప్పాలని కూడా నీకు అనిపించలేదు. ఈరోజు నన్ను చూడగానే చచ్చిపోయిన ప్రేమ లేచి వచ్చినట్టుగా ప్రేమ కబుర్లు చెప్తున్నావు. నా లైఫ్లోకి రావడానికి సిద్ధమైపోతున్నావు. ఇక్కడ నా ఇష్టాయిష్టాలతో పనిలేదా? అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు కొన్ని క్షణాలు. ఆమె మాటల్లో లాజిక్ ఉంది కదా, ఏం మాట్లాడగలడు? నేనెందుకలా చేయవలసి వచ్చిందో చెప్తే నన్ను క్షమించి దగ్గరికి తీసుకుంటావా అడిగాడు. నెవర్. శుచి కంఠం అనుకున్న దానికన్నా షార్ప్గా వచ్చింది. ఎందుకని? కొంచెం అసహనంగా అడిగాడు అతను. అలా అడగడానికి సిగ్గులేదా అడిగింది కోపంగా శుచి. శుచి, అతని కంఠంలో పదును ఆమె వెనక్కి తగ్గేలా చేసింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. నువ్వు ఎక్కవలసిన బండి 5 ఏళ్ల ముందే వెళ్ళిపోయింది. ఇప్పుడు కారణాలు తెలుసుకుని నేనేం చేస్తాను? ఐ డోంట్ లవ్ యూ నౌ అండ్ ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ కోపంగా చెప్పేసి అతన్ని కొద్దిగా వెనక్కి నెట్టి అతని మొహం మీద తలుపులేసేసింది బలంగా. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి.